హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెల్లూరు అమ్మాయి వంటలు. ఈరోజు మనం వీడియోలో బయట షాప్‌లో దొరికేటట్టు గట్టి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పకోడీ 10-15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఎలాగో వర్షాకాలం వచ్చింది కాబట్టి 5 మినిట్స్‌లో క్విక్‌గా తయారు చేసుకొని, సర్వ్ చేసుకొని, స్టోరేజ్ బాక్స్‌లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ముక్కలని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కల నుంచి నీరు బాగా బయటికి రావాలి. ఇలా నీరు బయటకి వచ్చిన తరువాత ఇందులో 4-5 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. అలాగే ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వాముని వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరుగుకున్న కరివేపాకుని, హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యపు పిండిని, ఒక హాఫ్ కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఈ గట్టి పకోడీకి బియ్యపిండి ఎక్కువ అవసరం పడుతుందండి. అందుకే ఈ పకోడీ 15 డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. తరువాత కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బాండలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని మన పకోడీ పిండిని కొంచెం కొంచెంగా దాంట్లో వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అవ్వకుండా వేస్తే పకోడీ ఆయిల్‌ని ఎక్కువ పీల్చేస్తుందండి. అందుకని ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని నిదానంగా క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు పకోడీని వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇలా మిగిలిన పిండిని కూడా మొత్తం వేసుకోండి. ఇది చల్లార్చిన తర్వాతే స్టోరేజ్ బాక్స్‌లోకి తీసుకోండి. అలాగైతే 15 డేస్ వరకు ఉంటుంది. ఇంతే అండి. క్రిస్పీగా, టేస్టీగా ఉండే గట్టి పకోడీ తయారైపోయింది. అంతే అండి. మీరు గూడా స్నాక్స్ ఏం చేయాలో తోచనప్పుడు ఇలా ఒకసారి గట్టి పకోడీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.